సినిమాలలో అయితే ఒక ఫెస్టివల్కి వచ్చే సినిమా ఎట్లా ఉంటుంది అన్నట్టుగా సంక్రాంతి ఫెస్టివల్కి తగ్గట్టుగా ఉంది సినిమా. ఇక మామూలు మొత్తం ఫైటింగ్లు అట్లా కాకుండా స్టోరీలో అన్నీ ఉన్నాయి. మెయిన్ స్టోరీ ఏంటి అసలు? మెయిన్ స్టోరీ ఏంటంటే రాజకీయాలే. మెయిన్ స్టోరీ రాజకీయాలు. యాక్చువల్ రాజకీయాలలో మదరును కొడుకు సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. అందులో ఇప్పుడు ఇట్లా మన కంటెంట్ మాత్రం ఇంతకుముందు ఇచ్చారు. ఇది లూసీ, ఇది చిరంజీవి సినిమా వచ్చింది కదా ఒకటి, ప్లస్ స్టాలిన్ కాదు, మొన్న ఈ రాజకీయాల గురించి వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలానే ఇది కూడా పెట్టాడు. అయితే మహేష్ బాబు మదర్ సెంటిమెంట్, మహేష్ బాబుని వాళ్ళ మదర్ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతే లాస్ట్కి మళ్ళీ కలుస్తాడు. ఫస్ట్ రమ్యకృష్ణ అయితే కొంచెం క్యారెక్టర్ 2 పెళ్ళిళ్ళు కొంచెం ఫారెన్ స్టైలు ఆ టైప్లో పెట్టాడు. కానీ క్లైమాక్స్ తీసుకొస్తే మన హిందూ అమ్మాయిలు ఎట్లా ఉంటారు, ఆ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, ఒక పెళ్ళి ఒక సో అలాగనే ఇప్పుడు మదర్కును మహేష్ బాబుకు ఉంటుందా ఆడ ఫైట్ ఎట్లా అంట స్టోరీ?